ఇప్పుడే పోయా అబ్బా ఏముంది పోయా నేనైతే కళ్ళు తిరిగి పడిపోయిన అంతే బాబా దీంట్లో మెగాస్టార్ చేసే ఫైట్లు ఊర్రాని ఏం ఫైట్లు పోయేది ఊర మాసు అంతకు మించి దారుణం ఫైట్లు పోయా ఆ ఫైట్లు చూస్తుంటే బాబా కత్తి ఎత్తుకొని దుమ్ము రేగుతుంటే నరకతా ఉంటే ఒక్కొక్కరినే అదో అన్నాడు అప్పుడే ఈ సినిమాకి 1,00,000 కోట్లు అన్నాడు ఎవడో వస్తానా విశ్వాంబర సినిమా థియేటర్లో వచ్చిందంటే అదొక సునామీ అదొక ప్రపంచం అది ఇంకా చెప్పలే ఇంకా అసలు ఇంకెందుకులే ఇంకా మాటల్లో చెప్పని లేదు ఎప్పుడెప్పుడు చిరంజీవి సినిమా థియేటర్ వస్తుందో దూకేద్దామని వెయిటింగ్ చేస్తున్నాను ఇంక ఈ సినిమాలో పాటలు కానీ అబ్బా ఏముంటాయి పోయా పాటలు అయితే ఇంక చెప్పలేదు ఇంకా డైలాగులు ఏం డైలాగులు ఇంకా ఫైట్లు కానీ ఈ వయసులో కూడా అదే మాసు అదే గ్రేస్ అన్నాడు నరకతా ఉంటే ఒక్కొక్కనే ఇంద్ర పా సినిమాలన్నీ ఇంకా అది చూస్తుంటే ఇంకా ఆ లెవెల్లో అనమాట అంటే చిరంజీవి మళ్ళీ ఒక 50 సంవత్సరాలు వెనక్కి పోయాడా అన్నట్టు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా సినిమా కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం ఇంక ఈ సినిమా ఇంకొక 4 నెలల తర్వాత రాబోతుంది సినిమా వచ్చిందే మాత్రం థియేటర్ అని బదలైపోతాయి అంతే అవును ఇంకా గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళకి ఇది గట్టి పిడేసింది అనమాట ఇంకా చిరంజీవి గారిని ట్రోల్ చేయకూడదు అసలు మనం అతను జోరికి పోకూడదని ఒక్కొక్కరు షాక్ అయిపోయారు అంతే అందరూ షాక్ అయిపోయారు పీక్స్లు అసలు అందరికి పీసులు అట్టి ఎగిరిపోయినాయి ఈ సినిమా థియేటర్లో కానీ వచ్చిందంటే కొన్ని వేల కోట్లు కొన్ని లక్షల కోట్లు అంతే ఇంకా మాటలు కూడా చెప్పలే విఎఫ్ఎక్స్ అయితే అసలు ఇంకా అవతార్ హాలీవుడ్ సినిమాలు తలదన్నేలా అంటే విఎఫ్ఎక్స్ అనమాట అంటే టెక్నాలజీ వాడుతున్నావు తెలుగు సినిమా ఫీల్డ్లో టెక్నాలజీ మారింది తెలుగు సినిమా ఫీల్డ్ అనేది ఏం చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా పాకుతుంది ఈ సినిమాతో ప్యాన్ ఇండియా సినిమాలోకి మెగాస్టార్ గారు వస్తున్నారనమాట ఆయన చేసినప్పుడు ఏంటంటే ప్యాన్ ఇండియా లేవు పుట్లు కానీ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా అమెరికా జపాను సింగపూరు మలేషియా చైనా అన్ని భాషల్లో అన్ని దేశాల్లో కొత్త రికార్డులు బ్రేక్ చేస్తుంది అక్కడ కూడా కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు కొల్లగొడుతుంది అంతే చూడాలా చిన్నపిల్లలు చూడాలా ఇదో మా తమ్ముడు చంటి కూర చూడాలా పెద్దోళ్ళు చూడాలి ముసలోళ్ళు కూడా చూడాలి 70 సంవత్సరాలు పైబడిన కూడా చూడాలి చిరంజీవి గారు అంటే 70 సంవత్సరాలు పైబడిన ఎత్తైనా కానీ ఈ సినిమాలో 30 సంవత్సరాల యంగ్ మ్యాన్లా అంటే 25 years యంగ్ మ్యాన్లా కనబడుతున్నాడు కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఇదంతా ఏమైందంటే సినిమా అనేది ఏంది మారుస్తుంది జనాల్ని మారుస్తుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా విశ్వాంబర సినిమా థియేటర్ చూడాల్సింది అందరూ